భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 146 భారత సర్వోన్నత న్యాయస్థానం యొక్క అధికారులు, సేవకులు మరియు ఖర్చులతో వ్యవహరిస్తుంది. దాని ముఖ్య నిబంధనల వివరణ ఇక్కడ ఉంది. అధికారులు మరియు సేవకుల నియామకం. సుప్రీంకోర్టు అధికారులు మరియు సేవకుల నియామకాలు ప్రధాన న్యాయమూర్తి నిర్దేశించిన విధంగా భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర న్యాయమూర్తులు లేదా న్యాయస్థానం అధికారిచే నిర్వహించబడతాయి. అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంప్రదించకుండా కోర్టుకు అనుసంధానించబడిన ఏ కార్యాలయంలోనూ నియమించబడని వ్యక్తులను కోర్టుకు ఇప్పటికే అటాచ్ చేయని సందర్భాలను పేర్కొనే నియమాలను సూచించడానికి రాష్ట్రపతిని అనుమతించే నిబంధన ఉంది. సేవా షరతులు. సుప్రీం కోర్టు అధికారులు మరియు సేవకుల సేవా షరతులు భారత ప్రధాన న్యాయమూర్తి లేదా మరొక న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తిచే అధికారం పొందిన కోర్టు అధికారి ద్వారా రూపొందించబడిన నిబంధనల ద్వారా నిర్ణయించబడతాయి. ఈ నియమాలు పార్లమెంటు చేసిన ఏదైనా చట్టంలోని నిబంధనలకు లోబడి ఉంటాయి. జీతాలు, అలవెన్సులు, సెలవులు లేదా పెన్షన్లకు సంబంధించిన నియమాలకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. పరిపాలనాపరమైన ఖర్చులు. అధికారులు మరియు సేవకుల జీతాలు, అలవెన్సులు మరియు పెన్షన్లతో సహా సుప్రీం కోర్టు యొక్క పరిపాలనా ఖర్చులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాపై వసూలు చేయబడతాయి. కోర్టు ద్వారా వసూలు చేయబడిన ఏవైనా రుసుములు లేదా ఇతర డబ్బులు భారత కన్సాలిడేటెడ్ ఫండ్లో భాగమవుతాయి. సారాంశంలో ఆర్టికల్ 146 భారత సర్వోన్నత న్యాయస్థానం యొక్క అధికారులు మరియు సేవకుల నియామకం, సేవా షరతులు మరియు నిధుల ప్రక్రియను వివరిస్తుంది. వారి నియామకాలు సముచిత అధికారులతో సంప్రదించి జరిగాయని మరియు వారి ఖర్చులు కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా కవర్ చేయబడతాయని నిర్ధారిస్తుంది. భారత సంవిధానము. భాగము 5. సంఘము. అధ్యాయము 4. సంఘము యొక్క న్యాయపాలిక. ఆర్టికల్ 146. సర్వోన్నత న్యాయస్థానము యొక్క అధికారులు, సేవకులు మరియు వ్యయములు. 1. సర్వోన్నత న్యాయస్థానపు అధికారుల యొక్కయు సేవకుల యొక్కయు నియామకము భారతదేశ ముఖ్య న్యాయమూర్తిచేగాని ఆయన ఆదేశించునట్టు ఆ న్యాయస్థానపు ఇతర న్యాయాధీశుడు లేక అధికారిచేగాని చేయబడవలెను. అయితే రాష్ట్రపతి నియమము ద్వారా ఆ నియమములో నిర్దిష్టపరచబడు సందర్భములలో ఇంతకు ముందే ఆ న్యాయస్థానమునకు చెందియుండని ఏ వ్యక్తిగాని సంఘ పబ్లికు సేవా కమిషనుతో సంప్రదించిన పిమ్మట తప్ప ఆ న్యాయస్థానమునకు సంబంధించిన ఎట్టి పదవిలోనూ నియమించరాదని ఆపేక్షించవచ్చును. 2. పార్లమెంటు చేసిన ఏదేని శాసనము యొక్క నిబంధనలకధీనమై సర్వోన్నత న్యాయస్థానపు అధికారులు మరియు సేవకుల సేవా షరతులు భారతదేశ ముఖ్య న్యాయమూర్తిచే లేక భారతదేశ ముఖ్య న్యాయమూర్తి ప్రయోజనముల కొరకు నియమావళిని చేయుటకే ప్రాధికారమొసగు ఆ న్యాయస్థానపు ఇతర న్యాయాధీశునిచే లేక అధికారిచే చేయబడిన నియమావళి ద్వారా విహితము చేయబడినట్టివై యుండును. అయితే ఈ ఖండము క్రింద చేయబడిన నియమావళి జీతములకు, భత్యములకు, సెలవులకు లేక పింఛనులకు సంబంధించినంత మేరకు రాష్ట్రపతి యొక్క ఆమోదమును పొందవలెను. 3. సర్వోన్నత న్యాయస్థానపు అధికారులకు మరియు సేవలకు లేక వారికి సంబంధించి చెల్లించవలసిన అన్ని జీతములు, భత్యములు, పింఛనులతో సహా ఆ న్యాయస్థానపు పరిపాలనా వ్యయములు భారత సంచిత నిధిపై ప్రభారమై యుండును మరియు ఆ న్యాయస్థానము పుచ్చుకును ఫీజులు లేక ఇతర ధనములు ఆ నిధిలో చేరి యుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 4, The Union Judiciary. Article 146. Officers and servants, and the expenses of the Supreme Court. 1. Appointments of officers and servants of the Supreme Court shall be made by the Chief Justice of India, or such other judge or officer of the court, as he may direct. Provided that, the President may by rule, require that, in such cases as may be specified in the rule, no person not already attached to the court, shall be appointed to any office connected with the court, save after consultation with the Union Public Service Commission. 2. Subject to the provisions of any law made by Parliament, the conditions of service of officers and servants of the Supreme Court shall be such as may be prescribed by rules made by the Chief Justice of India, or by some other judge, or officer of the court,
authorized by the Chief Justice of India to make rules for the purpose. Provided that the rules made under this clause shall, so far as they relate to salaries, allowances, leave or pensions, require the approval of the President. 3. The administrative expenses of the Supreme Court, including all salaries, allowances and pensions payable to or in respect of the officers and servants of the court, shall be charged upon the Consolidated Fund of India, and any fees or other monies taken by the court, shall form part of that fund.